బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ శివ. చాలామంది పిల్లలు క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయలేకపోతూ ఉంటారు. క్యాలిక్యులేషన్స్ అంటే భయపడుతూ ఉంటారు. దాని నుంచి మ్యాథమెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ మీద భయాన్ని పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వేల మంది విద్యార్థులకి అబాకస్లో ట్రైనింగ్ ఇస్తూ గత 20 yearsగా ఒక ఇన్స్టిట్యూట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు శ్రీదేవి మేడం గారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే పిల్లలు చదువు విషయంలో కానివ్వండి, వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేయాలన్నా కానీ అబాకస్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది వారి మాటలోనే విందాం. నమస్తే అండి శ్రీదేవి. నమస్తే అండి. నవేడే చూస్తుంటే అబాకస్ ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు గత 20 yearsగా అబాకస్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అసలు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారా మేడం? అసలు అబాకస్ చెప్పాలనే ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది? ఎలా స్టార్ట్ అయింది? ఎలా సాగింది అసలు జర్నీ? ఒకసారి మీ మాటలు. నేను స్టార్ట్ చేసి మీరు అన్నట్టు 20 years అయిందండి. ఓకే. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే ప్యాషన్ ఉండేది. ఓకే. సో చదువుకునే రోజుల్లో కూడా నేను ట్యూషన్స్ అవి చెప్తూ ఉండేదాన్ని. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బాబు పుట్టాడు. బాబుకి ఏదైనా స్పెషల్ కోర్స్ నేర్పించాలి అని చెప్పేసి నేను దాని గురించి సెర్చ్ చేయటం మొదలుపెట్టాను. ఒక 2-3 అనుకున్నాము. ఒకటి మ్యూజిక్ ఒకటి జాయిన్ చేశాను. ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఫుట్బాల్ ఒకటి జాయిన్ చేశాము. తర్వాత స్టడీస్ రిలేటెడ్ ఏదైనా మంచి కోర్స్ కావాలి అని చెప్పేసి నేను దాని గురించి బాగా స్టడీ చేయటం మొదలుపెట్టాను, సెర్చ్ చేయటం మొదలుపెట్టాను. అప్పుడు నాకు క్యాలిక్యులేషన్స్లో కనుక బాగా పర్ఫెక్ట్గా ఉంటే పిల్లలు ఏదైనా సరే బాగా పర్ఫెక్ట్గా ఉంటే పిల్లలు చదువులో ముందుకి చాలా ఈజీగా వెళ్ళగలరు, చాలా షార్ప్గా తయారవ్వగలరు అని తెలిసింది. అప్పుడు నేను క్యాలిక్యులేషన్స్ గురించి కొంచెం ఫోకస్ చేయటం మొదలుపెట్టాను. ఏ కోర్స్ నేర్చుకుంటే పిల్లలు క్యాలిక్యులేషన్స్లో ముందుంటారు, ఎలా నేర్పాలి అని దాని గురించి కొంచెం ఎక్కువగా సెర్చ్ చేయటం మొదలుపెట్టిన క్రమంలో నాకు ఈ అబాకస్ గురించి తెలిసింది. ఓకే. బాబు చిన్నవాడు అవటంతో ఫస్ట్ నేను నేర్చుకొని అప్పుడు బాబుకు నేర్పించగలిగితే తను ఎలా చేస్తున్నాడు ఏంటి నాకు బాగా అర్థమవుతుంది. అండ్ నాకు కూడా బేసిక్గా టీచింగ్ అంటే ప్యాషన్ ఉండటం వల్ల నేను నేర్చుకున్నాను, బాబు కోసం నేర్చుకున్నాను. తర్వాత బాబుతో పాటు బాబు ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ పిల్లలు, అక్క పిల్లలు, అన్నయ్య పిల్లలు వాళ్ళందరినీ తీసుకొచ్చి అబాకస్ నేర్పించడం మొదలుపెట్టాను. ఒక 3 months అయ్యేసరికి వాళ్ళల్లో చాలా మంచి రిజల్ట్ చూశారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి చాలా బాగా చెప్తున్నారు, క్యాలిక్యులేషన్స్తో చాలా పర్ఫెక్ట్ అయిపోయారు, మ్యాథ్స్లో చాలా ఫస్ట్ ఉంటున్నారు, దాంతో అదర్ సబ్జెక్ట్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చేంజ్ వచ్చింది పిల్లల్లో అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అందరు నాకు చెప్పారు. ఇంకా అప్పుడు అనిపించింది ఓకే వేరే పిల్లలకు కూడా చెప్పడం స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. వేరే పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా అబాకస్ కోర్సు నేర్పించడం మొదలుపెట్టాను. ఇంకా అలాగే నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అక్కడ మాస్టర్ ట్రైనర్గా కూడా వర్క్ చేశాను. ఓకే. డిఫరెంట్ కంపెనీస్లో కూడా నేను మాస్టర్ ట్రైనర్గా, అంటే నాలాంటి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం. ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి, అవును, ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను. ఆ తర్వాత స్కూల్స్లో కూడా నేను రన్ చేశాను. స్కూల్స్ని కాంట్రాక్ట్స్ తీసుకొని అక్కడ టీచర్ ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. నేను ఓన్గా టీచర్ ట్రైనింగ్స్ ఇవ్వటం, అబాకస్ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, ఇలాంటివి చేసేదాన్ని. సో గ్రేట్ మేడం. ఎందుకంటే ఒక ఐడియాని తీసుకొని మనం వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న సాధించవచ్చు, సక్సెస్ అవ్వచ్చు అనేది మీరు చెప్తుంటే దానికి నిదర్శనం అనిపిస్తున్నారు మీరు. గ్రేట్ మేడం, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో థ్యాంక్స్ అండి. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో వేదిక్ మ్యాథ్స్, మీడ్ మ్యాథ్స్, ఆన్లైన్లో చాలా టెక్నిక్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాంటి సమయంలో అబాకస్కి ఇంపార్టెన్స్ ఉందంటారా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. దేని ప్లేస్ దాందే, దేని ఇంపార్టెన్స్ దాందే. అబాకస్ అనేది చిన్నప్పటి నుంచి, అంటే 6 years స్టూడెంట్ నుంచి 15-16 years స్టూడెంట్స్ వరకు నేర్పచ్చు. ఈ వేదిక్ మ్యాథ్స్, స్పీడ్ మ్యాథ్స్ వచ్చేసరికి 10 years అండ్ అబౌవ్ వాళ్ళు మాత్రమే ఆ కాన్సెప్ట్స్ని పట్టుకోగలరు, నేర్చుకోగలరు ఈజీగా. ఇది వచ్చేసి అబాకస్ వచ్చేసరికి 6 years స్టూడెంట్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. మనం డిఫరెన్స్ని చూడొచ్చు.
ఓకే. అండ్ స్పెషల్గా చెప్పాలి అంటే అబాకస్ అనేది స్లో లెర్నర్స్ కోసం డిజైన్ చేసిన కోర్స్ అండి. ఓకే. స్టూడెంట్ బాగా ఫాస్ట్గా ఉన్న స్టూడెంట్ మాత్రమే నేర్చుకోగలరు అని కాదు, స్లో లెర్నర్స్ కోసం మాత్రమే డిజైన్ చేసిన కోర్సు ఇది. బేసిక్గా ఫస్ట్ టూల్ మీద నేర్పిస్తామండి. మొత్తం పూసలతోటి బీట్స్ తోటి ఉంటుంది కదా. సో ఆ టూల్ చూసేసరికి పిల్లలు ఆబ్వియస్లీ దాని మీదకి అట్రాక్ట్ అవుతారు. ఫస్ట్ అట్రాక్ట్ అయ్యి ఇదేదో నేర్చుకుందామని కొంచెం ఆడుతూ పాడుతూ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. దాని నుంచి వన్స్ అది కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దానికి మనకి విజువలైజేషన్ మెథడ్స్ ఉంటాయి. అది టూల్ని విజువలైజ్ చేస్తూ పిల్లలు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి వితౌట్ యూజింగ్ ఎనీ టూల్, ఏది యూజ్ చేయరండి, జస్ట్ గాల్లోనే చేసేస్తారు పిల్లలు క్యాలిక్యులేషన్స్. ఏ క్యాలిక్యులేషన్ ఇచ్చినా కూడా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఒకసారి ఆ అబాకస్ టూల్తో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, అది ప్రాక్టీస్ అయిన తర్వాత ఇక వెంటనే వాళ్ళు అంటే విజువలైజ్ మెథడ్స్ ఉంటాయి, మనకి మెథడ్స్ ఉంటాయి, విజువలైజ్ చేసుకొని ఆన్సర్ చెప్పేస్తారు. ఎస్ మేడం. అయితే మేడం, ఎక్కడ కానీ మీ పేరు, మీ ఇన్స్టిట్యూట్ పేరు కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కనపడలేదు. యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్లో ఎక్కడా చూడలేదు మేము. కానీ మీ దగ్గరికి మాత్రం స్టూడెంట్స్ బాగానే వస్తున్నారు. అసలు ఎలా సాధ్యపడింది మేడం? మాది ఇన్స్టిట్యూట్ పేరు సన్ అబాకస్ అండి. నేను ఎప్పుడు ఏ సోషల్ మీడియాలో కూడా నేను అడ్వర్టైజ్ చేసింది అయితే లేదు, అంత అవసరం కూడా అనిపించలేదు. ఓకే. ఫస్ట్ నుంచి స్టూడెంట్స్ నాకు ఎక్కువగానే వచ్చేవాళ్ళు అండ్ బిజీగానే ఉండేవాళ్ళం. నేనే కాకుండా నా టీం కూడా బిజీగానే ఉండేది వితౌట్ అడ్వర్టైజ్మెంట్. స్కూల్స్లో రన్ చేసేవాళ్ళం, టీచర్ ట్రైనింగ్స్, స్టూడెంట్స్. మా ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి సన్ అబాకస్ పేరు. సన్ అబాకస్ కంటే కూడా శ్రీదేవి టీచర్ అంటేనే అందరికీ ఎక్కువగా తెలుసు. మౌత్ టాక్ ద్వారానే తెలిసింది. బేసిక్గా ఇందాక చెప్పా కదా, నాకున్న ప్యాషన్ వల్ల కొంచెం ఓపిక్గా పిల్లలకి ఏది చెప్పినా ఫస్ట్ థింగ్ మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. సెకండ్ థింగ్, ద కోర్స్ ఈజ్ లైక్ దట్. అబాకస్ కోర్స్ అనేదే ఆ విధంగా డిజైన్ చేసిన కోర్సు. దానిలో ఉన్న బ్యూటీనే అది. ఎటువంటి స్లో లెర్నర్స్ అయినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఈజీగా డెవలప్ అవ్వగలుగుతారు. అంటే ఇది ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేశారు కదా మేడం? అది ఆన్లైన్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పుడు అది ఎలా ఉంది అసలు? అవునండి, నేను ఆన్లైన్ స్టార్ట్ చేసి ఒక 6 years అయిందండి. కరోనా పీరియడ్ కంటే ముందే నేను ఆన్లైన్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అది కూడా నేను ఆన్లైన్ ఏదో స్టార్ట్ చేయాలని కాదు, ఇక్కడ నేర్చుకున్న స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళారు. నాకు యుఎస్ వెళ్ళి వాళ్ళు, మేడం వి డోంట్ వాంట్ టు స్టాప్ దిస్ కోర్స్, వి వాంట్ టు కంటిన్యూ అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే ఓకే, గూగుల్ మీట్లో స్టార్ట్ చేశాను, చెప్పటం మొదలుపెట్టాను. వాళ్ళ డెవలప్మెంట్ చూసి, వాళ్ళ ఫాస్ట్నెస్ చూసి, అక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ కాల్స్ చేసి మేడం మాకు కూడా చెప్పండి అనేసి అడిగారు. నేను స్టార్ట్ చేశాను. సో కరోనా టైంలో కూడా ఫుల్ బిజీగా ఉండిపోయాను. కరోనా టైంలో యాక్చువల్గా ఎక్కువ బిజీగా ఉన్నాను నేను. స్టూడెంట్స్ బ్యాచెస్ వైజ్గా ఉండేవాళ్ళు. కొంచెం ఓపిక్గా చెప్పటంతో వాళ్ళందరూ బాగా నేర్చుకునేవాళ్ళు. అవుట్పుట్ ఎప్పుడైతే బాగుంటుందో ఆబ్వియస్లీ మనకి స్టూడెంట్స్ కూడా అలాగే వస్తారు. అంటే పిల్లలకి ఆన్లైన్లో క్యాలిక్యులేషన్స్ అంత పర్ఫెక్ట్గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా మేడం? చేసుకుంటారు కాబట్టి 5-6 yearsగా సక్సెస్ఫుల్గా నేను ఆన్లైన్లో క్లాసెస్ చెప్పగలుగుతున్నాను. వాళ్ళ టూల్ని కూడా నేను వీడియోలో చూస్తూ ఉంటాను. వాళ్ళు చేసే తప్పులు కానీ, వాళ్ళ డౌట్స్ కానీ, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కీన్ అబ్జర్వేషన్ ఉంటుందా? అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ ఎవరైతే దగ్గరలో ఉంటారో, వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారో, వచ్చి ఇన్ పర్సన్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ ఆఫ్లైన్ మా ఇన్స్టిట్యూట్కి వస్తారు. రాలేని వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇతర దేశాల్లో యుఎస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, కెనడా నుంచి ఉన్నారు, లండన్ నుంచి ఉన్నారు, దుబాయ్ నుంచి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను బ్యాచెస్ వైజ్గా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఆన్లైన్కి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఎక్కువ మనం పర్సనల్ అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తాను, నాకు ఇష్టం అది. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి టీచింగ్ అన్నా ఇష్టము, పిల్లలన్నా ఇష్టము. సో నేను అట్లాంటి అటెన్షనే ఇస్తాను. ఇష్టపడ్డారు కాబట్టి కష్టం లేకుండా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అండి. పిల్లలంటే ఇష్టము, టీచింగ్ అంటే ఇష్టము, కోర్స్ అంటే ఇష్టము.
అబాకస్ అనేది ఫాస్టెస్ట్, ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ మెథడ్ అండి. ఓకే. ఇంత సింపుల్గా మెథడ్ ఉన్నప్పుడు నేర్చుకోవడం కూడా ఈజీ అవును. అండ్ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది మెథడ్ వచ్చేసరికి. అవును. అయితే ఇప్పుడు అంటే కోర్స్ డీటెయిల్స్ గురించి ఒకసారి ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు కోర్సు? ఒకసారి కోర్స్ డీటెయిల్స్ చెప్పండి. ఇది వచ్చేసరికి ఇప్పుడు సమ్మర్లో నేను ఒక 45 days క్రాష్ కోర్సు డిజైన్ చేశామండి. పిల్లలకి ఒక అవగాహన వస్తుంది, కొంతవరకు వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అబాకస్ అంటే ఏంటి, ఇది ఎంతలా వరకు ఉపయోగపడుతుంది, దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటి అనేది అర్థమవుతుంది. కొంతవరకు క్యాలిక్యులేషన్స్లో కూడా ఫాస్ట్ అవుతారు ఈ కోర్స్ ద్వారా. చాలామంది కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఏదైనా నేర్పించాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎవరినైనా జాయిన్ చేయాలి, అబాకస్ ట్రైనింగ్ ఇప్పించాలి అనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ఏంటి మేడం? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు సపోర్ట్ చేస్తారండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎవరైనా సరే మీ పిల్లల్ని అబాకస్ ట్రైనింగ్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీదేవి గారి టీం మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తుంది. చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.